హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ వార్షిక నివేదికను విడుదల చేశారు. హైదరాబాద్లో నేరాల సంఖ్య 15% తగ్గినట్లు వెల్లడించారు. మహిళలపై నేరాలు, పోక్సో కేసుల సంఖ్య పెరిగాయని తెలిపారు. ఏడాది 30,690 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా గతేడాది 35,944 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది 176 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. 166 కిడ్నాప్ కేసులు, 4,536 చీటింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది మహిళలపై జరిగిన నేరాలు 6% పెరిగాయి. అందులో 405 హత్యాచారం కేసులు, 119 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదని, చట్టాన్ని ఎవరు ఉపేక్షించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మన బోనాలు కావచ్చు, గణేష్ చతుర్థి కావచ్చు, రంజాన్ కావచ్చు, మిలాదున్ నబీ కావచ్చు, ఈ సంవత్సరం కూడా మనకు జూబ్లీ ఎలక్షన్ కూడా జరిగింది. అక్కడ కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అకేషన్స్ కూడా మనము చాలా సక్సెస్ఫుల్గా మనము ఆ కార్యక్రమం అందరూ కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఒక్క కార్యక్రమంలో ఈవెంట్స్లో పబ్లిక్తో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి మన అడిషనల్ సిపి దాకా మన కానిస్టేబుల్స్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు, అందరు కూడా బాగా అంటే బాగా పనిచేశారు. వాళ్ళు ఒక కమిట్మెంట్తోని, ఒక డిటర్మినేషన్తోని, ఒక డెడికేషన్తోని పనిచేశారు. వాళ్ళు ఒక కమిట్మెంట్తో పనిచేయడం వల్ల అన్ని కార్యక్రమం కూడా పీస్ఫుల్గా జరపడం జరిగింది. మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ టీం కూడా నా తరఫు నుంచి కూడా పేరుగా అభినందిస్తున్నాను. వాళ్ళందరూ కూడా, ఎందుకంటే చాలామంది 24/7 వర్షం వచ్చినా ఎండ ఉన్నా వాళ్ళందరూ కూడా పని చేశారు. దానివల్లనే మనము బాగా పీస్ఫుల్గా అన్ని ఈవెంట్స్ కూడా మనం కంప్లీట్ చేయగలిగాను. అట్లానే ఈసారి మన క్రైమ్ విషయం చూస్తే మనము చాలా బాగా ఎన్ఫోర్స్మెంట్ చేయడంతో, విజిబుల్ పోలీసింగ్ చేయడంతో, సిటీలో ప్రజల సహకారంతో మన క్రైమ్ కూడా బాగా తగ్గింది. ఆల్మోస్ట్ 15% క్రైమ్ కూడా తగ్గడం జరిగింది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ మీరు చూస్తుంటే 15% ఆఫ్ ద క్రైమ్ హ్యాస్ కమ్ డౌన్. అట్లానే మనము ఎన్ఫోర్స్మెంట్లో ఈసారి మీరు అందరూ కూడా చూస్తుంటారు. గత కొన్ని నెలల నుంచి కూడా మనము చాలా అంటే చాలా మన ఎన్ఫోర్స్మెంట్లో మనం పనిచేయడం జరిగింది. మన ఆఫీసర్స్ వాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మన బోనాలు కావచ్చు, గణేష్ చతుర్థి కావచ్చు, రంజాన్ కావచ్చు, మిలాదున్ నబీ కావచ్చు, ఈ సంవత్సరం కూడా మనకు జూబ్లీ